సోషల్ మీడియా వచ్చిన కాడ నుంచి సమస్యలు సర్కార్కు చిటికెలు తెలుస్తున్నాయి. పనులు కూడా అంతే ఫాస్ట్ గా అవుతున్నాయి. కానీ ఒకప్పుడు ఏ తక్లీఫ్ ఉన్నా సర్కార్ దగ్గరికి పోయి అడగాలంటే చిన్న కథ ఉండకపోయేది. మండల ఆఫీస్కు పోవాలి, ఆఫీసర్ దగ్గర దాకా వచ్చేదాకా ఆగాలి, దరఖాస్తు రాసియాలి. అట్లా ఇచ్చిన కాగితం ఏ శుద్ధ బుట్టలకు చేరుతుందో తెలియకుండా ఉండేది. కానీ ఇప్పుడు గట్ల కాదు కదా, కాలం మస్తు స్పీడ్గా మారింది కదా. అందుకే ఈ పిల్లలు మంచి ఉపాయం చేసిండ్రు. సార్ పవన్ సార్ మాకు రోడ్ వేపియండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. మాకు మేము బురదలో నడవలేకపోతున్నాం సార్, మాకు రోడ్ వేపియండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, పవన్ సార్, ప్లీజ్ సార్, బురదలో నడవలేకపోతున్నాం, మాకు రోడ్లు వేపిచ్చురు సార్ అని పిల్లలంతా కోరిండ్రు. వాళ్ళ కాళ్ళ కింద ఉన్న రోడ్డు చూడుండ్రి ఎంత చక్కదనంగా ఉన్నదో. నూనె పోస్తే ఎత్తుకోవచ్చు అన్నట్టే ఉన్నది కదా. మరి లేకపోతేంది, విజనరీ అని చెప్పుకునే చంద్రబాబు ఏలుబడిలా ఏపీ ఏ తీరుగా ఎలుగబట్టిందో అర్థమవుతున్నది కదా. అందుకే సీఎం చంద్రాల సార్కు చెప్తే పని కాదనుకున్నారో ఏమో పిల్లలు పవన్ కళ్యాణ్ సార్కు చేతులు ఎత్తి కోరిండ్రు. ఈ ముచ్చట ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ సార్ చెవుల పడ్డదో, కాదు కంట్లే పడ్డదో, ఎంబటే పవన్ సార్ నెల్లూరు జిల్లా కొండాపురం మండలం గజ్జలవారిపల్లె అనే ఊరుకు 1.5 కిలోమీటర్ల దూరం రోడ్డు కోసం అక్షరాల 86 లక్షల రూపాయలు మంజూరు చేసిండట. పవన్ కళ్యాణ్ సార్ది ఎంత జాలిగుండెనో చూడండి. పిల్లలు నోరు తెరిచి అడిగితే కాదనకుండా కాసులు ఇడదలకు సిద్ధం చేసిండు. మంచిదే, గజ్జలవారి పిల్లలు పిల్లలే కాదు ఆ ఊరు జనం కూడా తలుచుకుంటారు. కానీ అదేదో పిల్లలు ఇట్లా కోరక ముందే చేస్తే మంచిగా ఉండు కదా సార్. మీ సర్కార్ వచ్చి 2 ఏళ్ళు దగ్గరకు వస్తుంది అంటే అప్పటి నుంచి పిల్లలు ఈ బురదల్లో నడిచిండ్రు కదా సార్. సోషల్ మీడియా వీడియో వచ్చింది కాబట్టి రోడ్ వేయకుంటే మంచిగా ఉండదు కాబట్టి రోడ్లు వేస్తామని ఎంబటి రియాక్షన్ ఇస్తే పబ్లిసిటీ కూడా అవుతుంది అనే ఆలోచన ఎందుకు సార్? పాలకులు అంటే పబ్లిక్కు కష్టాలు వస్తే తీర్చుడు కాదు సార్, అవి రాకముందే గుర్తించి వాటిని తీర్చాలని మాట్లాడుకుంటారు. ఈ వీడియోకు పవన్ సార్ లిప్లైన్ చూసిన ఆంధ్ర జనాలు.